దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమిడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని నాగోల్లో ఉన్నాము. ఈరోజు మనము ప్రాపర్టీ గలేరియా మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ పటేల్ గారిని కలవబోతున్నాము. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఒక మధ్యతరగతి ఆర్టీసీ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్లో, బ్యాంకింగ్ సెక్టర్లో అనేక సంస్థల్లో ఉన్నత అధికారిగా పనిచేసి ప్రజలందరికీ అద్భుతమైన ఓపెన్ ఫ్లాట్స్, విల్లాస్ ఇప్పియాలి, ప్రజలందరూ వాళ్ళ కలలు కన్నా ఇంటిని సాకారం చేసుకునే విధంగా వాళ్ళందరికీ సహకరించాలనే ఒక లక్ష్యంతో ప్రాపర్టీ గలేరియా అనే ఒకటి ఏర్పాటు చేసి ప్రాపర్టీ గలేరియా మేనేజింగ్ డైరెక్టర్గా ప్రదీప్ పటేల్ గారు సాధించిన విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి, వాటి ప్రత్యేకత ఏంటి అనేది ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు ప్రదీప్ పటేల్ అండి. ప్రాపర్టీ గలేరియా అండి. నా జననం వచ్చి నిజామాబాద్లో పుట్టాను, టౌన్ అండి నిజామాబాద్. మా ఫాదర్ పేరు రామచందర్ అండి, మా అమ్మగారి పేరు సువర్ణ. నాన్న ఆర్టీసీలో సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయ్యారు. కష్టపడే తత్వంతో పాటు 10 మందికి ఉపయోగపడాలన్న సేవాతత్వం కూడా పేరెంట్స్తో నేర్చుకోవడం జరిగింది. నేను 10th వరకు నిజామాబాద్లోనే సెయింట్ ఫ్రాన్సిస్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో చదివానండి. ఇంటర్మీడియట్ నేను ఒంగోలులో చదివాను. ఒంగోలులో శ్రీ నాగభైరవ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్లో చదివానండి. ఆ తర్వాత నా గ్రాడ్యుయేషన్ వచ్చేసి నేను ఢిల్లీలో చేశానండి. ఢిల్లీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి తర్వాత నేను అక్కడే బ్యాచిలర్ ఆఫ్ ఈ-కామర్స్ కూడా చేశాను. ఆ తర్వాత అక్కడే నేను జాబ్ అండ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను. నా మొదటి జాబ్ నేను ఢిల్లీలోనే స్టార్ట్ చేశానండి. నేను ఓఆర్జీ మార్గ్ అనే కంపెనీకి చేశాను. అక్కడ నేను రీసెర్చ్ అదే సర్వేయర్గా స్టార్ట్ చేశాను. ఆ సమయంలో నేను పంజాబ్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ ఏరియా అంతా కూడా వర్క్ చేశానండి. అక్కడ నేను 1998 నుంచి స్టార్ట్ చేశానండి. దాదాపు 7 సంవత్సరాల వరకు నేను ఢిల్లీలో ఉన్నానండి. నేను డిఫరెంట్ ఫస్ట్ అయితే నేను ఓఆర్జీకి చేశాను. ఆ తర్వాత నేను అడ్వర్టైజింగ్ ఏజెన్సీ కోసం వర్క్ చేశానండి, హెరాల్డ్ అడ్వర్టైజింగ్ అని చెప్పేసి. దానికి ఆల్ ఇండియా లెవెల్లో అవుట్డోర్ మీడియాని చూసేవాడిని. నేను అసలు మెయిన్ కంపెనీస్కి వర్క్ చేస్తున్నాను, ఓమాక్స్ కన్స్ట్రక్షన్స్కి, ఆ తర్వాత డిఫరెంట్ ఫుట్వేర్, ఎంఎన్బి ఫుట్వేర్ అనే కంపెనీస్కి సంబంధించిన టోటల్ అవుట్డోర్ మీడియా నేను చూసేవాడిని. ఆ తర్వాత నేను బజాజ్ క్యాపిటల్లో స్టార్ట్ అయ్యానండి. బజాజ్ క్యాపిటల్లో చెన్నైలో నేను స్టార్ట్ చేశానండి. చెన్నైలో అక్కడ ఒక బ్రాంచ్ ఓపెన్ చేసి దాన్ని టీ నగర్లో వర్క్ చేశాను. అక్కడ 2 years వర్క్ చేశాను. ఆ తర్వాత ట్రాన్స్ఫర్లో నేను హైదరాబాద్ వచ్చాను. అప్పుడు హైదరాబాద్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం వర్క్ చేసేవాడిని. హైదరాబాదు, విజయవాడ, వైజాగ్ ఈ 3 ఏరియాలోనే నేను చూసేవాడిని. సో అక్కడ ఉన్న అన్ని బ్రాంచ్లు నా ఆధ్వర్యంలో ఉండేవి. సో అప్పుడు నేను లైఫ్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ పార్ట్ చూసేవాడు. బజాజ్ క్యాపిటల్లో ఉన్నప్పుడు కూడా 18 కంపెనీస్ ఉండేవి. అప్పుడు ఆ 18 కంపెనీస్కి సంబంధించిన మేనేజర్స్ తోటి కోఆర్డినేట్ చేయడము, ప్లస్ మా యొక్క కస్టమర్స్ తోటి మేనేజ్ చేయడము, వాళ్ళకు ఒక బెస్ట్ ప్రోడక్ట్స్ని రీసెర్చ్ చేసి మంచి ప్రోడక్ట్స్ ఇవ్వడం అనేది నాకు అక్కడ నుంచి అలవాటు అండి. ఆ తర్వాత నేను 2006లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో డెవలప్మెంట్ ఆఫీసర్గా జాయిన్ అవ్వడం జరిగింది. యూనిట్ మేనేజర్ అంటారు. ఆ తర్వాత ప్రమోషన్స్ తీసుకున్నాను. 4 ప్రమోషన్స్ తీసుకొని బ్రాంచ్ మేనేజర్గా 2010లో నిర్మల్ బ్రాంచ్ని స్టార్ట్ చేశానండి. తర్వాత 12లో మంచిర్యాల ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మంచిర్యాలలో కూడా 2 years వర్క్ చేశాను. ఆ తదనంతరము నేను హైదరాబాద్ వాపసు వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఒక 5 బ్రాంచ్లు స్టార్ట్ చేశాను. బాలానగర్, సికింద్రాబాద్లో ఒక బ్రాంచ్, విద్యానగర్ బ్రాంచ్, ఇవి నేను స్టార్ట్ చేయడం జరిగింది. టోటల్గా నేను 2006 నుండి 2021 వరకు నేను ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో వర్క్ చేశాను. ఆ తర్వాత ఒక 1 year నేను పంజాబ్ నేషనల్ బ్యాంక్ మెట్ లైఫ్కి వర్క్ చేశాను యాజ్ ఏ క్లస్టర్ హెడ్గా. తెలంగాణ మొత్తం చూసేవాడిని. ఆ తర్వాత నేను ఇంకా నా ఓన్ ప్రాక్టీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టార్ట్ చేశాను. సో ప్రజలకి దగ్గరలో ఉండాలి, డిఫరెంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రోడక్ట్స్ చేస్తూ చాలా నా ఓన్ కస్టమర్స్, తర్వాత నాతో పాటు జాయిన్ అయిన మేనేజర్లు, అడ్వైజర్లు అందరికీ కూడా ఒక స్థిరాస్తి పరంగా మంచి ప్రాజెక్ట్స్ కావాలి అని అంటే నేను అప్పుడు మంచి ప్రాజెక్ట్స్ని మేము పర్సనల్గా వెళ్ళడము, కలవడము, అవి చూడడము, వాటిని అన్ని పర్ఫెక్ట్గా లీగల్గా ఉన్నాయో చెక్ చేసి వాటిని కూడా మా టీం అందరికీ కూడా అందిస్తున్నాను. ప్రాపర్టీ గలేరియా మన ఈ కంపెనీని ఎందుకు స్టార్ట్ చేశాము అంటే, మీరు చూసారు గతంలో కూడా మల్టిపుల్ ఇన్సూరెన్స్ కంపెనీస్తో నేను వర్క్ చేయడం జరిగింది. మల్టిపుల్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక్కో కంపెనీలో ఒక్కో ప్రోడక్ట్ బాగుంటుంది. ఆ బెస్ట్ ప్రోడక్ట్స్ని ఎంచుకొని ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం అన్నది నేను అక్కడ నుంచి అలవాటు చేసుకుని, ఆ తర్వాత ఇక్కడ కూడా మనకి కస్టమర్కి ఎక్కడైతే అవసరం ఉందో అవసరానికి తగ్గట్టుగా వాళ్ళ బడ్జెట్కి అనుకూలంగా ఉన్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి కావాలి. సో వాళ్ళకి ఏ రూట్లో
ఒక్కొక్కరు ఒక్కొక్క రూట్లో ఇష్టపడుతుంటారు. ఇప్పుడు నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ వాళ్ళందరూ కూడా మనకి నిజామాబాద్ హైవేలో నేషనల్ హైవే NH-44 రూట్లో కోంపల్లి, మేడ్చల్ ఏరియా వరకు వాళ్ళు ఇష్టపడతారు. అలాగే మనకి విజయవాడ హైవే వాళ్ళు విజయవాడ, ఖమ్మం వాళ్ళందరూ విజయవాడ హైవే ఇష్టపడుతుంటారు. అలా ప్రతి డైరెక్షన్లో మనకు అడ్వైజర్స్ ఉన్నారు, కస్టమర్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఇష్టమైన ప్లేసెస్ ప్లస్ వాళ్ళకి అనుకూలమైన, వాళ్ళ బడ్జెట్కి అనుకూలమైన ప్లేసెస్ మనం అందుబాటులో, దాంట్లో కూడా లీగల్లీ పర్ఫెక్ట్గా ఉన్న ప్రాజెక్ట్స్ని ఇవ్వాలని చెప్పేసి ప్రతి డైరెక్షన్లో కూడా మనం ప్రాజెక్ట్స్ని టేకప్ చేయడం జరిగిందండి. నేను ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎప్పుడు అనుకోలేదండి. నేను అనుకున్నది ఒక కంప్లీట్గా మనం జాబ్ చేసి ప్రాపర్ 10 మందికి ఉపయోగపడాలనే కోరిక ఎప్పుడూ ఉండేది. సో దాంతో మనము స్టార్ట్ చేశాము. నేను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ గురించి వెళ్ళాను ఢిల్లీకి. ఆ తర్వాత నేను అక్కడ నుండి నా లైఫ్ టర్న్ అయిందండి. ఆ తర్వాత నేను డిఫరెంట్ సెక్టర్లోకి, అడ్వర్టైజ్మెంట్ సెక్టర్లోకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత దెన్ మళ్ళీ ఫైనాన్షియల్ సర్వీసెస్. బట్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఎప్పుడైతే నేను దీంట్లో ఉన్న బెనిఫిట్స్, ప్రజలకు ఉపయోగపడే ఆప్షన్స్ అవన్నీ చూసిన తర్వాత ఇది బాగుంది అని చెప్పేసి అక్కడ నేను కంటిన్యూ అయ్యాను. అంటే కంటిన్యూగా లాస్ట్ 25-30 ఏళ్ళ నుంచి నేను ఈ ఫైనాన్షియల్ సెక్టర్లోనే కనెక్ట్ అవుతున్నాను. డిఫరెంట్ అసెట్ క్లాసెస్ని నేను డీల్ చేశాను. మ్యూచువల్ ఫండ్ డీల్ చేశాను, లైఫ్ ఇన్సూరెన్స్ డీల్ చేశాను, హెల్త్ ఇన్సూరెన్స్ డీల్ చేశాను. ఈరోజు అందరూ కూడా ఫైనల్గా చూసేది ఏంటి అంటే స్థిరాస్తి. రోటీ కప్పడా మకాన్ అంటారు కదా, అట్లనే రోటీ కప్పడా అందరూ చూసుకుంటారు. మకాన్ గురించి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. రైట్ కైండ్ ఆఫ్ ఎ ప్రోడక్ట్, రైట్ ఇల్లు ప్రతి ఒక్కరికి కావాల్సిన కళ, చిరకాల కళ ఉంటుంది. అది మనము కరెక్ట్ అయిన ప్లేస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ లైఫ్ అంతా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. అందుకని నేను దీన్ని కూడా ఎంచుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా ఉందండి. మంచి ప్రోడక్ట్ని మనం కస్టమర్కి ఇప్పించడము, వాళ్ళు కష్టపడి ఒక స్థిరాస్తి కొనాలి అంటే జీవితకాలంలో ఒక మనిషి 25-30 ఏళ్లలో స్టార్ట్ చేస్తారు మనం ఇన్కమ్ సంపాదించడం. 35 సంవత్సరాల నుంచి 60 ఏళ్ళు అంటే ఒక 60 ఇయర్స్ లోపల, అంటే ప్రతి నెల ఒక 20,000 రూపాయలు పక్కన వేసినా కానీ నెక్స్ట్ 30 ఇయర్స్లో అతను ఒక 40-50 లక్షలు పక్కన వేస్తే ఇవాళ ఒక స్థిరాస్తి కొనగల కెపాసిటీకి వస్తుంది. సో అంతే, ఆయన జీవితాంతం కష్టపడి డబ్బులను తీసుకొచ్చి ఒక స్థిరాస్తి కొని తన ఇల్లు కట్టుకోవడానికి పెట్టుకుంటాడు. సో అలాంటి ప్రోడక్ట్, నాణ్యమైన ప్రోడక్ట్, బెస్ట్ అంటే లీగల్లీ పర్ఫెక్ట్గా ఉన్న ప్రోడక్ట్ ఉండాలి. సో దాన్ని మనము బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఆ సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. సతీమణి పేరు శైలజ పటేల్ అండి, అడ్వకేట్ అండి. షీ ఈజ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఇన్ బోత్ హై కోర్ట్స్ అండ్ లోవర్ కోర్ట్స్లో చేస్తుంటారు. నా పిల్లలు 2 అబ్బాయిలు నాకు, ఒక సిద్ధార్థ్ పటేల్, సమర్థ్ పటేల్. నా విజయాలన్నీ కూడా నా ఫ్యామిలీకి నేను అంకితం చేస్తాను. అట్లాగే నా 10 మందికి ఉపయోగపడాలన్నది, సేవ చేయాలన్నది మాకు ముందు దృక్పథం. సో మనకు కావాల్సింది వచ్చిన తర్వాత మిగతా అది మనం ప్రజలకు ఉపయోగపడాలనేది నా మెయిన్ ఇంట్రెస్ట్. అందుకని నేను బిజినెస్లోకి రావడం జరిగింది.